హమాస్తో యుద్ధం, ఓ పక్కన పాలస్తీనా, ఇంకో పక్కన యెమెన్, ఇంకో పక్కన లెబనాన్, ఇంకో పక్కన సిరియా, ఇంకో పక్కన ఇరాక్, ఇంకో పక్కన ఇరాన్, అరడజన్ దేశాలతో నిత్య సంఘర్షణతో అట్టుడికేటటువంటి ఇజ్రాయెల్కి మానవ వనరుల కొరత భారీగా పెరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు రిక్రూట్ చేసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. చేసుకుంటే వాళ్ళు వచ్చి తర్వాత అడ్డం తిరుగుతారు అన్నటువంటిది. ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నటువంటి, అదే భారతీయులైతే బాధ్యతగా ఉంటారని భావిస్తున్నారు. తమ సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్ళే అక్కడికి వస్తారని కూడా భావిస్తున్నారు. అందుకనే ఇజ్రాయెల్ తాజాగా 15,000 మందిని భారతీయుల్ని చేర్చుకోబోతోంది. అక్కడ నైపుణ్య పనివాళ్ళు దొరక్కపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఈ రెండిట్లో కూడా నిపుణులైన పరివారు దొరకనటువంటి నేపథ్యంలో భారతదేశం నుండి 15,000 మందిని రిక్రూట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఒక్కొక్కరికి జీతం 1,92,000 రూపాయల వరకు ఆఫర్ చేస్తుంది. అట్లాగే మెడికల్ ఇన్సూరెన్సు, ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ అకామిడేషను, మంత్లీ బోనస్ కింద 16,515 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటిస్తోంది.